వన్డే ఏందన్న, వన్డే ఏంటి? ప్రతి ఒక్కరు వన్డే 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 అంటున్నారు. పిఎం కాలేడు ఆయన, డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. ఫ్యూచర్ లో పిఎం అవుతాడు ఖచ్చితంగా. ఏంది అంటే పార్టీ 21 22 సీట్లతో అట్నే కూర్చుంటాడు అనుకుంటున్నారు. అదేంది ఫ్యూచర్ లో మొత్తం అన్ని అన్ని 170 175 ఉన్నాయి కదా ఏపీలో. అవన్నీ ట్రై చేస్తారు. ఎంపీలు నుండి అన్ని ట్రై చేస్తారు ఖచ్చితంగా. ఏదో ఒక రోజు మోడీ తర్వాత యోగి వస్తాడేమో నాకు తెలిసి. యోగి తర్వాత పిఎం అయ్యే అవకాశం ఉన్నది పవన్ అన్నకి. వన్డే సీఎం అని చెప్పేసి మీరు అట్లా ఒక్క రోజు కూర్చోబెట్టకండి. మీరు ఆయన లేపుతున్నారా ట్రోల్ చేస్తున్నారా నాకు అయితే అర్థం కాదు. వన్డే సీఎం అనేది తప్పు. అంతకు మించి అయ్యే ఛాన్సెస్ ఉన్నది. దేశానికి ఒక గొప్ప పిఎం గా ఫ్యూచర్ లో ఖచ్చితంగా చూస్తాము. అలాగే కొంచెం ఒకటి ఎంత ఏ స్థాయికి వెళ్ళినా గానీ మన మూలాలు మర్చిపోతుంది. నెక్స్ట్ కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా పరిపాలన సాగించి 2-3 ఎగ్జాంపుల్ చెప్పండి, ఎట్లా ఉంటుంది ఆయన రిజల్ట్? ఇప్పుడు ఏంటంటే మనం మన ప్రాంతాల్లో ఉన్నాడు కాబట్టి కాస్త కూస్తో మనకి కూడా మన బలం ఉంటది. ఎందుకంటే ఏదో అంటారు కదా, నీ అయ్యే జాగిర్ అంటున్నావు. మన అయ్యే జాగిర్ లో మనకు చాలా ధైర్యం ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇండియా స్థాయిలో వెళ్ళాడు అనుకోండి, అన్ని రాష్ట్రాలు మనకు బాగా పరిచయం లేరు కదా అన్నకి. సో కొంచెం బలం రావాలి. బలం వచ్చే వరకు శాంతంగా ఉంటాడు. బలం వచ్చిన తర్వాత ఎదుటోడు ఎవడైతే తప్పు చేస్తుండో వాడిని ఉపేక్షించే పని ఖచ్చితంగా తీసుకుపోయి ఇప్పుడు యోగి చేస్తున్నాడు చూసినా ఆ టైప్ లో చేస్తున్నాడు. అలా అని చెప్పేసి వీడు నా కులం పోడు, నా మత పోడు, నా దేశపోడు కాదు ఇలా చూడొద్దు. మన దేశంలోకి వచ్చిన ఎవడైనా సరే, బయట దేశం ఎవడైనా సరే, వాడు తప్పు చేస్తే శిక్షించాలి. న్యాయంగా ఉంటే వానికి న్యాయం జరగాలి. అనవసరంగా వానికి తప్పు నిందలు పడితే వాడిని ఆ శిక్ష నుంచి బయటపడేలా చేసి వాడిని విదేశాలు ఎవడైతే విదేశాలకు పంపించాలి. ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉంటాం, మీరు నేరంగా ఉంటున్నారు, సో ఇక్కడ ఎక్కువ రోజులు ఉన్నా మీకు జైల్లో శిక్ష పడుతుంది, 14 ఏళ్ళు యావజ్జీవితం ఇటువంటి శిక్షలు పడుతుంది. ఖచ్చితంగా లా ప్రకారం రాజ్యాంగ ప్రకారం శిక్షలు అయితే వేయాలి, అమలు చేయాలి. అటువంటి పద్ధతులు పాటిస్తేనే ఖచ్చితంగా ఫ్యూచర్ లో గొప్ప నాయకుడిగా ఉంటాడు.